నాకు చాలా భయంగా ఉందండి. వాళ్ళు శ్రీధర్ని ఏం చేస్తారో ఏంటో. ప్లీజ్ ఝాన్సీ గారు, మీరేం భయపడకండి. శ్రీధర్ని వాళ్ళు ఏమీ చేయలేరు. అసలు శ్రీధర్ ఎక్కడున్నా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా వెళ్ళి ముహూర్తం టైంకి తీసుకొచ్చే పూచి నాది. ఓకేనా? హలో సార్. సార్ చెప్పండి సార్. మాధవ్ గారు, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. శ్రీధర్ మిస్ అయ్యాడు. ఏంటి సార్ మీరు చెప్పేది? అవును, అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. నేను మీకు శ్రీధర్ నెంబర్ సెండ్ చేస్తాను, లొకేషన్ ట్రేస్ చేయండి. అలాగే సార్. నేను ఇప్పుడు స్టేషన్కే బయలుదేరుతున్నాను. ఈలోపు లొకేషన్ ట్రేస్ చేసి ఇమీడియట్గా నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. ఝాన్సీ గారు, మీరు పెళ్లి ఏర్పాట్లు చూస్తూ ఉండండి. ఎలాంటి భయాలు పెట్టుకోకండి, ధైర్యంగా ఉండండి. శ్రీధర్ని నేను తీసుకొస్తాను. సారీ ఝాన్సీ, ఫోన్ తీసుకురావడం లేట్ అయ్యింది. ఈ గుడి మన కోరికలు నెరవేర్చే శక్తివంతమైన గుడి అని పంతులు గారు చెప్పారు. ఈ ముడుపు చెట్టుకు కడితే అనుకున్నది జరుగుతుందంట. యు డోంట్ వరీ, ఖచ్చితంగా జరుగుతుంది. సరే, ఈ ఫోన్ తీసుకుని కాల్ చేయి. ఝాన్సీ, ఫోన్ తీసుకో. థ్యాంక్ యూ ప్రియాంక, ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ మాట్లాడేశాను. అవునా? సరే, నేను ముడుపు కట్టేసొస్తాను, నువ్విక్కడే ఉండు, వచ్చాక మాట్లాడుకుందాం, సరేనా? ప్రియాంక, సారీ, నీకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటి? ఈరోజు నా చెల్లెలు రాణి పెళ్లి ఈ గుళ్ళోనే జరిపిస్తున్నాను. అవునా? మరి నాకు చెప్పలేదు. మర్చిపోయాను. అంతేలే, అయినా నాకెందుకు చెప్తావు? కలిసినప్పుడే హాయ్ బాయ్ చెప్పడం తప్ప ఫంక్షన్లకి పెళ్లిళ్ళకి చెప్పేంత ఫ్రెండ్షిప్ మన మధ్య లేదనుకుంటా. అలా అనద్దు ప్రియాంక. మరింకేమనుకోవాలి చెప్పు? నా సిచ్యువేషన్ని అర్థం చేసుకో. రాణికి అమ్మ నాన్నలు లేరు. నేనే బాధ్యత తీసుకుని పెళ్లి జరిపిస్తున్నాను. పెళ్లి పనులంటే చాలా ఉంటాయి కదా, ఆ హడావిడిలో నీకు చెప్పలేదు. ఐమ్ సారీ. పర్లేదు ఝాన్సీ, పెళ్లి పనులంటే చాలా ఉంటాయి కదా, ఆ కంగారులో ఇలా నాలాంటి ఫ్రెండ్స్ ని చుట్టాలని పిలవకుండా మర్చిపోవడం జరుగుతుంది. ఇట్స్ క్వైట్ న్యాచురల్. నేనేం ఫీల్ అవ్వను. థ్యాంక్స్ నన్ను అర్థం చేసుకున్నందుకు. త్వరగా ముడుపు కట్టేసి పెళ్లి మండపం దగ్గరికి వచ్చి, ఓకేనా? సరే, వస్తాను. నువ్వెళ్ళి అక్కడ పెళ్లి పనులు చూసుకో.
ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమి విసుతో వృత్వాత్యదిష్టదశాంగుళం పురుష ఏ వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం భూత అమృతత్వశేషాన యదన్నేనాతిరోహతి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణ నమోస్తుతే. మేడం మా వాడు మరేం భయం లేదండి. శ్రీధర్ని తీసుకురావడానికి గౌతమ్ గారు వెళ్లారు. టెన్షన్గా ఉంది మేడం. టెన్షన్ ఎందుకు దండగా, గౌతమ్ బాబాయ్ ఉండగా. అవును, గౌతమ్ గారు తప్పకుండా శ్రీధర్ని తీసుకొస్తారు. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. కేసు విషయమై ఏదో మాట్లాడడానికి వెళ్లారు. రాణి, నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వున్నావు కదక్కా, నేనెందుకు భయపడతాను? పెళ్లి పీటల దాకా తీసుకొచ్చావు. పెళ్లి కూడా జరిపిస్తావని ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. నేను ఈ విషయంలో అస్సలు భయపడను. రే, ఎవర్రా మీరంతా? నన్ను వదిలేయండిరా. కాసేపట్లో నా పెళ్లిరా. వదలండిరా. రే, అన్న చెప్పిన టైం అయిపోయిందిరా. అన్న కూడా రావడం లేదు. ఈ పెళ్లి కొడుకుని పైకి పంపించేద్దాం. అవునరా, స్వర్గంలో శోభనం చేసుకుంటాడు. సార్ చెప్పిన టైంకి పని పూర్తి చేయాలి. నన్ను ఎందుకు కట్టేశారా? నేను మీకు ఏం అన్యాయం చేశానురా? చెప్పండిరా. పాపం రాణి నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుందిరా. నన్ను వదిలేయండిరా ప్లీజ్ రా. ఈ టామ్ గాడు ఇప్పుడు చంపొద్దని చెప్పాడు. నేనేమో నా బ్యాచ్కి 10 వరకే టైం ఇచ్చాను. పోనీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్దామన్నా ఫోన్లు నా దగ్గరే పెట్టుకుని చచ్చానే. ఈ పాటికి వాళ్ళు ఆ పెళ్లి కొడుకుని వేసేసి ఉంటారేమో. రేయ్, పోనివరా. హలో సార్, సిగ్నల్ ట్రేస్ చేసాం సార్. ఫోన్ స్విచ్ ఆఫ్ కాకముందు సిగ్నల్ వరల్డ్ మియాపూర్ జూట్ మిల్ దగ్గర చూపించింది సార్. ఓకే, థ్యాంక్ యూ. రే 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 వద్దురా వద్దురా ప్లీజ్ రా, అర్థం చేసుకోండి రా. వదిలేయండిరా, నన్ను వదిలేయండిరా ప్లీజ్. పాపం ఆ అమ్మాయి నా కోసం పెళ్లి మండపంలో వెయిట్ చేస్తుందిరా. ప్లీజ్ రా.